కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, ఏదైనా అంతే, మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే బ్రో. ఎందుకని? ఎందుకంటే బ్రో ఇప్పుడు ఒకటి గెలిచినా ఇంకొకరు ఓడిపోయినా మనకేం బెటర్ ఫస్ట్ థింగ్. ఆరు హామీలు ఇచ్చిరు కదా, ఏదో ఒకటి help చేస్తుంది కదా government. హామీలు ఇచ్చినా వాళ్ళు చేసినా చేయకపోయినా వచ్చేటోడు వస్తాడు, రానివాడు రాడు. మన పని ఏంది, పొద్దున్న జాబ్ పోవాలి, సాయంత్రకాల జీతం తీసుకోవాలి, ఇంటికి రావాలి. ఇప్పుడు నువ్వు జాబు పోయకుండా హాస్పిటల్ పైన వాడు వచ్చా నీకు బిల్లు కడతాడా? ఎవడేం కట్టడు. చెప్పేటోళ్ళు చెప్తుంటాడు, మన పని మనం చేసుకొని పోవాలి. నీకు దమ్ముందా నిలబడు, దమ్ము లేదా మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బై ఎలక్షన్లు అంటే నా ఇక్కడ సింపతి ప్లే చేస్తున్నా తెలిసి 99%. అంటే మన మనుషులు ఎట్లా అంటే నిజాలు చెప్తే నమ్మరు, ఏదో విధంగా సింపతి ఉంటుందిగా ఫస్ట్ నుంచి. ఇప్పుడు మన సొసైటీలో డెవలప్ కావాలన్నా మన పేరెంట్స్ ఏమనుకుంటారు, మన పేరెంట్స్ కోసం ఇక్కడ ఎంతమంది జాబులు చేయట్లే. పేరెంట్స్ కోసం కాబట్టి ఎవరు జాబ్ చేయడు, పేరెంట్స్ కోసం అనే మనం చేస్తున్నాం. సో సింపతి ఖచ్చితంగా ఒక సింపతి అనేది ఇక్కడ ప్లే అవుతుంది నేను అనుకుంటున్నాను. అంటే సింపతి ఓట్లు ఎవరికి వస్తాయి అంటున్నారు మీరు? తెలుసుగా, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. సింపతి ఎవరు మేడంకి వస్తాం అని నేను అనుకుంటున్నా. సునీత గారికి సింపతి ఒక ప్లే చేస్తాను. అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు కదా, అతని గురించి మరి? గట్టి పోటీ అంటన్నా రేపు గెలిచినా తెలుస్తుంది కదా, మనకు తెలియదు. అంటే నా పర్స్పెక్షన్లో వేరుంటుంది, మీ వ్యూలో వేరుంటుంది, మనం చెప్పలేము అది. అంటే డబ్బుకి ఓటేస్తున్నారు కదా, అది కరెక్టే అంటారా? డబ్బు కొట్టేస్తున్నా అంటే వాడికి అవసరం కాబట్టి డబ్బు తీసుకుంటుండు. ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చినా నేను తీసుకోను, నాకు అవసరం లేదు. మీరు అయ్యారు, బట్ వేరే వాళ్ళు వేస్తారు కదా. అదే వాళ్ళకి అవసరం కదా, డబ్బు అవసరం కాబట్టి డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు. రేపు ఏమైనా పనులు చేయకున్నప్పుడు అంటాడు కదా, మీరు డబ్బులు తీసుకున్నారు నా కాడ, అది చేయలేదు. ఇప్పుడు మనం తప్పు చేయకుంటే ధైర్యంగా పోరాడగలుగుతాం. తప్పు చేసినప్పుడు ఏదో ఒక లోపం వచ్చి మనం చేయలేము. అది ఎప్పటికైనా డబ్బు లేకుండా ఓటు వేస్తారంటారా? ఏజిటోళ్ళు వేస్తున్నారన్న. ఇండియాలో డబ్బులు లేని ఏ పని కాదు. ఇప్పుడు మనం కొట్టు పోయినా డబ్బులు కట్టాలి, ఎక్కడ పోయినా డబ్బులు కట్టాలి, చదువుకోనా డబ్బులు కట్టాలి. మనం 10 లక్షలు పెట్టి చదివినా లాస్ట్ 30,000 పని చేయాలి. డబ్బుతోనే అంతా. హైడ్రా కరెక్టే అంటారా అన్న? వాళ్ళ దృష్టిలో కరెక్టు, గొప్పల దృష్టిలో కరెక్ట్ కాదు, పేదల దృష్టిలో కరెక్ట్ కాదు. అంటే పేదవాళ్ళకి వేరే కాడ ఇల్లు ఇచ్చి ఇక్కడ కూలగొడితే ఒకటి ఉంటుండే కదా, అలా చేయలేదు కదా. అంటే అన్న మనకు అది తెలియదు, వాళ్ళు ఏ కాన్సెప్ట్తో అనుకున్నారో తెలియదు. అంటే ప్లాన్ ఒకటి, ఇంప్లిమెంట్ ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ఏమైనా గుడ్ విల్తో చేద్దాం అనుకున్నారు, కానీ అది కొంచెం రాంగ్ అయింది. అంటే వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇంకా చాలా టైం ఉంది కదా, చూడాలి, చెప్పలేము. ఏపీ ఎలక్షన్లో ఒక ట్విస్ట్ జరిగింది కదా లాస్ట్ వరకు, ఇక్కడ కూడా ఏమైనా జరగచ్చు, మనం చెప్పలేం కదా. సినిమాలో ట్విస్ట్ క్లైమాక్స్లు ఎట్లుంటాయో పాలిటిక్స్లో కూడా క్లైమాక్స్ ట్విస్ట్లు ఎట్లా. ఒకవేళ ఈ సీఎంఏ నెక్స్ట్ పార్టీ మారచ్చు, ఎవరు తెలుసు. నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చేసినాయి. ఎందుకంటే పాపం మాజీ మన ఎమ్మెల్యే గారు చనిపోయి ఎలక్షన్ రావడం బాధాకర విషయం. వాస్తవానికి ఎలక్షన్ అనేది ఓరాఓరిగా నడుస్తూ ఉన్నాయి. అన్ని పార్టీల వారు మా ఇళ్లలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ వాస్తవాన్ని చూస్తే ఇవాళ నవీన్ యాదవ్కి మరి రోజు రోజుకి భారీ ప్రజలు అత్యధిక మెజార్టీ, అత్యధిక వారిని మద్దతు పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సునీత గారు ఎందుకు గెలవారు అనుకుంటున్నారు? సింపతి ఓట్లు వస్తాయి కదా. ఎందుకంటే సునీత గారు పాపం ఆయన మహిళ వాస్తవంగా ఆమె కూడా సింపతి ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే యాక్చువల్గా కేసీఆర్ గారే ఎక్కడైతే చనిపోతే అక్కడ ఎలక్షన్ పెట్టి అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. అదే సంస్కృతి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. అటు మహిళ ఉంది, ఇటు యంగ్ డైనామిక్ లీడర్ నవీన్ యాదవ్ అన్న ప్రతి ఒక్కరికి యువతలో బాగా చొరవ తీసుకొని పని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి నోటెడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిత్యం సమాజ సేవ పనిచేస్తూ ఉంటాడు. 2014 నుంచి చూస్తే 2014లో కూడా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి సెకండ్ స్థానం తీసుకొచ్చారు. తర్వాత 2018లో కూడా ఇండిపెండెంట్ పోసేసి గట్టి పోటీ ఇచ్చిండు. ఈసారి కూడా ఎందుకంటే 2 సార్లు ఆయన కూడా సానుభూతుంది, 2 సార్లు ఓడిపోయిండు. సమాజ సేవలు అందరు నిత్యం ప్రజల్లో ఉంటాడు. కాబట్టి తప్పకుండా అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ అన్న గెలవడానికి ఇక్కడ కనబడతా ఉంది. 6 హామీలు పూర్తి చేసిండు అన్న. 6 హామీలు వాస్తవానికి ఒక్కొక్క హామీ పూర్తి చేస్తూ ఉంటాం. ఒక ఇండ్లలో 4 కొడుకులు పుడితే ఒకేసారి పెళ్లి చేయలేం. పెద్ద ఆయన ఫస్ట్ పెళ్లి చేసుకుంటే 2 ఆయన 3 ఆ టైం 6 హామీలు కూడా ఒక్కొక్కటి హామీలు నెరవేర్చుకుంటూ పోతాం. ఎందుకంటే నెరవేరాలంటే బడ్జెట్ ఉండాలి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ఏ మనకు లోటు బడ్జెట్ తోటి ఇచ్చింది. అటు సంక్షేమ పథకాలు, ఇటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు వేయాలంటే ప్రభుత్వం సమన్యాయం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద.